Hi, this is PP Rao from Enjoy Learning. DCEB కోనసీమ అమలాపురం వారు 2025 మార్చిలో ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులకి రివిజన్ టెస్టులు తయారు చేస్తున్నారు. అందులో ఫిజికల్ సైన్స్కు సంబంధించి రివిజన్ టెస్ట్ 2ని ఈరోజు వీడియోలో చూద్దాం. ఆల్రెడీ రివిజన్ టెస్ట్ 1 ఇవ్వడం జరిగింది. రివిజన్ టెస్ట్ 2 20 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇందులో 4 2 మార్క్ క్వశ్చన్లు, 2 4 మార్క్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్ క్వశ్చన్లు ఇంటర్నల్ చాయిస్గా ఇవ్వడం జరిగింది. వీటి ఆన్సర్స్ని ఈరోజు వీడియోలో చూద్దాం. First question, why do we prefer convex mirror as rear view mirror? Convex mirror provide a wider field of view, allowing the driver to see more of the traffic behind them, and also create a virtual image, an erect image, a diminished image placed in front of. Second question, one half of a convex lens is covered with a black paper. Will this lens produce a complete image of the object? Why? Yes, even if half of the convex lens is covered with a black sheet of paper, the lens will produce a complete image of the object. However, the intensity of the image will be less. The image formed will be less bright as compared to the one formed by a complete convex lens. In the view of formation of images, your friend is getting confused between mirrors and lenses. Pose any 2 questions to clear his confusion. You may ask these type of questions. How do mirrors and lenses form images? Can mirrors follows laws of reflection? Can lenses follows laws of refraction? Draw the shapes of mirrors and lenses. Write the laws of reflection. Write the laws of refraction. Fourth question, the magnification of an image produced by a curved mirror is -1.5. Then predict which type of mirror is this, and predict any 2 characteristics of the image. First one answer is concave mirror, and second one answer is images are real and inverted. Fifth question 4 బిట్లుగా ఇవ్వబడింది. ఒక టేబుల్ ఇవ్వబడింది. ఆ టేబుల్లో రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అండ్ సబ్స్టెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్, ఇన్ విచ్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లీస్ట్? ద ఆన్సర్ ఈస్ లైట్ ట్రావెల్స్ ఈజ్ స్లోయెస్ట్ ఇన్ డైమండ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, the refractive index of a diamond is 2.42. What is the meaning of this statement? The speed of light in diamond is 2.4 times slower than the speed of light in vacuum. Third bit indulo, find the speed of light in benzene. Speed of light is 3 × 10⁸ meter per second.
మనకి తెలుసు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మీడియం ఇస్ ఫార్ములా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. మనం ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. 1.5 ఈజ్ ఈక్వల్ 3 into 10 power 8 by speed of light in medium. So we want speed of light in medium is equal to 3 into 10 power 8 by 1.5. That gives 2 into 10 power 8 meter per second. Fifth row, last one. What is the SI unit of refractive index? The refractive index doesn't have any an SI unit because it is a ratio. ఇక్కడ చూద్దాం, రేషియో ఇది స్పీడ్, ఇది స్పీడ్. సో రేషియో కాబట్టి యూనిట్స్ ఉండవు. 6th క్వశ్చన్, ఒక టేబుల్ ఇచ్చారు, అందులో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఇక్కడ మనం రెడ్ కలర్లో ఉన్నవి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ద టేబుల్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన టేబుల్ ఇది. ఇందులో మనకి 4 కాలమ్స్ ఇచ్చారు, హెడ్డింగ్స్. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్, నేచర్ ఆఫ్ ఇమేజ్. వీటికి సంబంధించి మనం వీటిని ఒకసారి మీరు పాస్ చేసుకుని ఇది చదవండి. అలాగే టెక్స్ట్ బుక్లో వీటికి సంబంధించిన ఫిగర్స్ ఉన్నాయి, చూడండి. డ్రా ఎనీ వన్ డయాగ్రామ్. ఇందులో 2 బిట్స్ ఇచ్చారు. డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ లెన్స్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 2f1. ఇక్కడ 2f1 దగ్గర ఇమేజ్ ఉంచితే మనకి రెండో వైపు 2f2 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. మనం ప్యారలల్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా లైన్ గీసినప్పుడు ఎఫ్ నుంచి లైన్ వెళ్తుంది, అలాగే ఈ ఓ నుంచి ఏకి స్ట్రైట్కి వెళ్తుంది. ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో సైజ్ ఈక్వల్గా ఉంటుంది, ఇమేజ్ ఇన్వర్టెడ్. ఇందులో సెకండ్ బిట్ వచ్చి ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్. ఇది ఆప్టిక్ సెంటర్, ఇది ఫోకస్. ఈ రెండింటి మధ్యలోనూ ఆబ్జెక్ట్ ఉంచాము. ఆబ్జెక్ట్ ఉంటే మనకి విర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది ఈ ఆబ్జెక్ట్ ఏ వైపు అయితే ఉందో ఆ వైపే ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇమేజ్ మ్యాగ్నిఫైడ్ అవుతుంది. ఇక్కడ మిర్రర్స్కి సంబంధించింది ఇచ్చారు. డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సి. ఇది చూద్దాం ఫస్ట్. ఇది సి, బియాండ్ సి అన్నాడు కాబట్టి ఇక్కడ ఇది కాన్కేవ్ మిర్రర్. దీనికి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా లైన్ గీసారు. ఇది ఎఫ్ గుండా రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రెండోది సి గుండా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలా తిరిగి డీవియేషన్ లేకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ 2 లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యో అక్కడ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. మీరు ఇమేజ్ చూడంగానే డిమినిష్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అని చెప్పవచ్చు. ఇది కూడా కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించింది. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్. ఆప్టిక్ సెంటర్ది, ఫోకస్ ఇది ఉంచినప్పుడు ఇది మనకి విర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ అవుతుంది. అయితే ఇమేజ్ ఈ ఎక్స్టెండెడ్ లైన్స్ కనుక మనం చేస్తే ఇమేజ్ ఈ బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది.
అది మ్యాగ్నిఫైడ్ అవుతుంది. Thank you very much for watching this video.